ఏదైనా ప్రమాదం జరిగితేనో లేక అనారోగ్యం పాలైతేనో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. తమకేదైనా అయితే కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంకొందరు పాలసీ తీసుకుంటారు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో ఓ డాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. తర్వాత ఆపరేషన్ చేయించుకుని తన కాళ్లను మోకాళ్ళ కిందకి తీయించేసుకున్నాడు. బీమా సొమ్ము క్లెయిమ్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. బ్రిటన్లో నెయిల్ హవర్ అనే వైద్యుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆపరేషన్ చేయించుకుని మోకాళ్ళ కింద నుంచి తీయించేసుకున్నాడు. అయితే గతంలో తాను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేశాడు. అది 5.8 కోట్ల మొత్తం కావడంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కేసును ఆరా తీసింది. అతడు కావాలనే ఆపరేషన్ చేయించుకున్నాడని, ఇది నిబంధనలకు విరుద్ధంగా కనుక అతడికి బీమా సొమ్ము ఇవ్వలేమని తగిన ఆధారాలతో సదరు బీమా సంస్థ కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. కాగా ఈ ఆపరేషన్ కోసం మారియాస్ గుత్సావ్ సబ్ అనే డాక్టర్ని ప్రలోభ పెట్టాడని బీమా సంస్థ ఆరోపించింది. అంతకు ముందే అతడు ప్రాణానికి ప్రమాదం లేకుండా మోకాలను తొలగించుకోవడం ఎలా అనే అంశంపై పలుసార్లు ఇంటర్నెట్లోనూ వెతికాడని, ఒక వెబ్సైట్ నుంచి ఆ ఆపరేషన్ తాలూకా వీడియోలను కొనుగోలు చేశాడని కూడా ఆధారాలతో సహా బీమా సంస్థ కోర్టుకు సమర్పించింది. తనకు రక్తనాళాల సమస్య ఉందని, మోకాలను తొలగించుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని నమ్మబలికాడని బీమా సంస్థ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. కాగా ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు మారియాస్ చేయించుకున్న నెయిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.